మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తామని ప్రకటించారు. రాజధానిలో పనులు పరుగులు పెడుతున్నాయని ఎల్లో మీడియా, సోషల్ మీడియాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. చివరాఖరికి ఏమైంది? ప్రచారం పీక్స్, విషయం వీక్గా తయారైంది. అమరావతిలో పనులపై రివ్యూ చేసిన చంద్రబాబు వాస్తవ పరిస్థితులపై పెదవి విరుస్తున్నారని, సున్నితంగా హెచ్చరించారంటూ మరోపక్క లీకులు కూడా ఇస్తున్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏం చెప్పారో అందరికీ గుర్తుండే ఉంటుంది. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అమరావతిలో పనులు కంప్లీట్ చేస్తామని ప్రకటించారు. అమరావతి నిర్మాణమే కూటమి ప్రభుత్వ శ్వాస అని అనడమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీని పిలిచి పునర్నిర్మాణం పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. మరోసారి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఎల్లో మీడియాలో ఆహా ఓహో అంటూ ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ వాస్తవాలు చూస్తే మాత్రం భిన్నంగా ఉన్నాయి. రాజధానిలో పనులు మందకొడిగా జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు చేస్తున్న రివ్యూల ద్వారానే తెలుస్తోంది. అమరావతి నిర్మాణాలకు సంబంధించి 44.66% పనులు పూర్తి చేయాలని 12 కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించింది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టు సంస్థలు కేవలం 18.03% మాత్రమే పనులు పూర్తి చేశాయి. జరిగిన పనులు నామమాత్రమే అయితే ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంది. అనుకున్న దానికంటే వేగవంతంగా పనులు జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న పనులపై 2 రోజుల క్రితం ఆయా కాంట్రాక్టు సంస్థలతో చంద్రబాబు నేరుగా సమీక్ష చేశారు. సాధారణంగా ఒక కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించినప్పుడు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఫలానా సమయంలోపు పనులు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకోవడంతో పాటు పెనాల్టీ వంటివి వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అదేమీ జరగకపోగా బుజ్జగింపులు మాత్రమే జరుగుతున్నాయని, ఇందులో ఉన్న మతలబు ఏంటో పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుసని రాజధాని ప్రాంతంలో చర్చ జరుగుతోంది. పనులు ఆలస్యమయ్యే కొద్దీ రేట్లు పెంచుకుని నీకింత నాకింత అని పంచుకునే పన్నాగం ఉందనే టాక్ నడుస్తోంది. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని, అవినీతి ఆకాశమే హద్దుగా ఉందని ఇప్పటికే పలుమార్లు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతికే వ్యతిరేకమని, మరికొన్ని వేల ఎకరాల కోసం రైతులను వేధిస్తున్నారని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం పేరు మీద జరుగుతున్న బిల్డప్పులు, అవినీతి చర్చనీయాంశంగా మారాయి. పనులు ఆలస్యమైతే ప్రభుత్వం ఆటోమేటిక్ గా ధరలు పెంచి అమలు చేస్తుందనే ఆలోచనలో పలు కాంట్రాక్టు సంస్థలు ఉన్నట్లు చర్చ సాగుతోంది. దీనికి ప్రభుత్వ పెద్దల అండ ఉండదనే ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మాటలు కోటలు దాటుతాయి, అడుగు మాత్రం గడప దాటదనే చందంగా అమరావతి నిర్మాణం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.